మా సహోదరి నీ జీవితంలో నేను వేధించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, లేని వాటిని సృష్టించేవాళ్ళు, ఏదో విధంగా నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కృంగదీయాలి, ఓడిపోయే విధంగా చేయాలి. వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయనివ్వండి. కానీ నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఒకడున్నాడు, పోరాడేవాడు ఒకడున్నాడు. నీ పక్షమున నిలబడి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన తప్పక నీ పక్షాన పోరాడతాడు, వ్యాజ్యమాడతాడు, నిన్ను గెలిపిస్తాడు అనే నమ్మకం నీకున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో. విమర్శించే వారి సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నీకు ఇచ్చిన సాక్ష్యం, నీకు ఇచ్చినటువంటి సేవ, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నమ్మకంగా, యథార్థంగా చేసుకుంటూ ముందుకు సాగిపో. అంతేగాని నువ్వంటే గిట్టని వాళ్ళ గురించి, నువ్వంటే ఇష్టం లేని వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచించి సమయాన్ని పాడు చేసుకుంటావు, మనసును పాడు చేసుకుంటావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, ఆత్మీయతను పాడు చేసుకుంటావు. ఒక్కసారి ఆలోచించు.